నల్గొండ జిల్లాలో ఇంటింటికి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, సెగ్రిగేషన్, షెడ్ల నిర్వహణ, ఉపాధి హామీ అమలు వంటి పథకాలలో మెరుగైన స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ప్రతి గ్రామంలో చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణాన్ని చేపట్టామని, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి ఊరి బయట సెగ్రిగేషన్ షెడ్ ద్వారా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తున్నట్లు వారికి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సెక్రటరేట్కి చెందిన 26 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం శిక్షణా కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో ప్రజల సామాజిక, ఆర్థిక అంశాల అధ్యయన నిమిత్తం జిల్లాకు రాగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వారితో ముఖాముఖి మాట్లాడారు. నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని, పట్టణ ప్రాంతాలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలో సైతం నల్లా కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణాన్ని చేపట్టామని, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి ఊరి బయట సెగ్రిగేషన్ షెడ్ ద్వారా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తున్నట్లు వారికి తెలియజేశారు. వ్యవసాయంలో భాగంగా విత్తనాల సరఫరా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వ్యవసాయ శాఖ ద్వారా అందించే విధానాన్ని వివరించారు. విద్యకు సంబంధించి పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీల ద్వారా పాఠశాలలో మరమ్మతు పనులతో పాటు ఇతర నిర్మాణ పనులు, పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నదని, వీరి ద్వారానే పనులు జరుగుతాయని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద జియో ట్యాగింగ్, పనుల గుర్తింపు, మాస్టర్ నమోదు అన్నిటినీ ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చని, 100% డిజిటలైజేషన్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. శానిటేషన్లో భాగంగా గ్రామాలలో 110% పురోగతి ఉందని, కొన్ని గ్రామాల్లో ఒక్క గృహంలో 2 టాయిలెట్లు సైతం ఉన్నాయని, ప్రతి ఇల్లు చెత్తను సేకరించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణతో పాటు చెత్తను వేరు చేసేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. కాగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల బృందం ఏప్రిల్ 8 నుండి జూన్ 7 వరకు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ నిమిత్తం రాగా, నల్గొండ జిల్లాలో ప్రజల జీవన పరిస్థితుల అధ్యయనం నిమిత్తం ఈ నెల 20 నుండి 24 వరకు జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాలలో పర్యటించనున్నారు. నల్గొండ మండలం అన్నపర్తి, మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్, దామరచర్ల మండలం వాడపల్లి, చిట్యాల మండలం ఉరుమడ్ల, మునుగోడు మండలం పలివేల గ్రామాలలో అక్కడి ప్రజల జీవన పరిస్థితులు, సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు అక్కడే బస చేయనున్నారు. కాగా ఈ బృందానికి నోడల్ అధికారిగా డిఆర్డీఓ నాగిరెడ్డి వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, డిఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం ఈ బృందం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికలు, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కేంద్రాన్ని సందర్శించగా, ఎంసీఎంసీ నోడల్ అధికారి, సమాచార సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు వారికి ఎన్నికల సందర్భంగా ఎంసీఎంసీ విధులు, బాధ్యతలను తెలియజేశారు.